అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం నియోజకవర్గం పట్టు వీడని విక్రమార్కుడు రవికుమార్ 7వ రోజుకు చేరిన రీలే నిరాహార దీక్ష రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ మద్దతుగా పలు పార్టీ నాయకులు యువకులు రీలే నిరాహార దీక్ష వరకు తీసుకొచ్చిన ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణ వివాదం. రీలే నిరాహార దీక్షకు దిగిన రవికుమార్ వద్దకు వెళ్లిన రెవెన్యూ పోలీస్ అధికారులు సమస్యకు పరిష్కారం లభించే వరకు దీక్ష విరమించేది లేదని చెప్పిన రవికుమార్ ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చిన అమలాపురం డిపో మేనేజర్ ఇతర అధికారులను అక్రమాలపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు ఆర్టీసీ ఎంతవరకు స్థలం లీజుకి ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఎన్నేళ్ల వరకు లీజుకి ఇచ్చారు, ఏ విధమైన కట్టడాలకు అనుమతి ఇచ్చారు అనే ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన డిఎం. అక్రమణ జరిగింది వాస్తవం, ఎంతవరకు అక్రమణ చేశారు, కట్టడాలకు అనుమతి తీసుకున్న విధంగా నిర్మించారా లేక ఉల్లంఘన జరిగిందా అనే విచారణ చేస్తున్నాం. ప్రస్తుతం ఆర్టీసీ ప్యాసింజర్ బస్సులను బస్టాండ్ లోకి తీసుకువస్తున్నాం. సూపర్ లగ్జరీ బస్సులను లోనికి తీసుకువచ్చే అంశాలను పరిశీలిస్తున్నామని డిఎం ఇతర అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా లీజుదారులకు చెందిన వ్యక్తులు మాత్రం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాం, అక్రమణలను తొలగించాం, ఎవరు ఏం చేసుకున్నా పర్వాలేదు అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ లోపలికి బస్సుల్ని ప్రవేశపెట్టాలని ఈరోజు రిలే నిరాహార దీక్ష 7వ రోజు జరుగుతుంది, కొనసాగిస్తున్నాం. కనుక ఒక 3-4 డేస్ నుంచి బస్టాండ్ లోపలికి బస్సులు వెళ్తున్నాయి కానీ ఈ బస్సులకు వెళ్ళడానికి అక్కడ రోడ్డు మీద 20 mm మెట్లు కంకరేసి బస్సులకి అడ్డు పెడుతున్నారు. అదేవిధంగా సాయంత్రం 9-10 అయ్యేటప్పటికి గేట్లు మొత్తం మూసేస్తున్నారు. అంటే ఏ బస్ స్టాండ్కి కూడా గేట్లు లేవు. మరి మా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం బస్ స్టాండ్కి స్పెషల్గా గేట్లు అయితే అరేంజ్మెంట్ చేశారు. అది పోతే ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ఎందుకు వెళ్ళాలని నేను నిరాహార దీక్ష చేస్తున్నానంటే, ఖచ్చితంగా నడి రోడ్డు మీద ప్రయాణికులు, అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా దివ్యాంగులు, అదేవిధంగా గర్భిణీలు, అదేవిధంగా సర్టిఫికెట్ తల్లులు మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోతే నైట్ 8-9 అయిందంటే బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళు కనీసం స్క్రీన్ ఉన్నా కానీ వాళ్ళకి సెక్యూరిటీ లేదు. అదే బస్ స్టాండ్ ఒకటి ఉందంటే బస్ స్టాండ్ లోపలికి ఈ ప్రయాణికులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే బస్ స్టాండ్ ఉన్న ధైర్యంతో బస్ స్టాండ్లోకి వెళ్ళి వాళ్ళు బస్సుల కోసం వెయిట్ చేస్తారు. నడి రోడ్డు మీద 9-10 గంటలకి ఒక స్త్రీలు బస్సు కోసం వెయిట్ చేయాలంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం ఊహించలేము. పోతే ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాయి, 85% సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్లోకి బస్సులు ఫుల్ ప్రెజర్గా వెళ్ళాలి. బస్ స్టాండ్లో ఏ విధమైన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ సమకూర్చాలి ప్రయాణికులకి. అప్పుడే నేను ఈ దీక్ష విరమిస్తాను. లేకుంటే ఈరోజు రిలే నిరాహార దీక్ష 7వ రోజు, తర్వాత నిరవధిక నిరాహార దీక్ష, తర్వాత ఆమర నిరాహార దీక్ష చేసినా సరే బస్ స్టాండ్ సాగరికి ప్రాంతాలు చేస్తాను. ఈ మేడలను తెలియజేస్తాను. ఇక్కడ శ్రీగురిమిల్లి శ్రీనివాసుని రవికుమార్ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేస్తున్నారు. నేను నా పేరు సూర్యనారాయణ సకిలే. నేను సిపిఎం ముమ్మిడివరం కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ విధానాలు ఏంటి అంటే
ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని నష్టాల పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తూ ఉన్నారు. ఆ అప్పులన్నీ కూడా మళ్ళీ తీర్చలేకపోతున్నాము. ఇంత పెట్టుబడి పెట్టామని వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వేల లక్షల కోట్లు మళ్ళీ రుణమాఫీ చేసి అన్ని విధాలా కూడా మరి వాళ్ళకే ఉపయోగపడేలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం మొట్టమొదటి గమనించాలి. అందులో భాగమే ఇప్పుడు ముమ్మిడివరం బస్ స్టాండ్లో మరి కళ్యాణ మండపం నిర్మించడం, లేదా గేట్లు పెట్టి బస్సులు వెళ్లకుండా చేయడం, ఆ రోడ్డుకు వెళ్ళే దారిలో ఆటోలు నిలిపి ఉంచడం, దారికి అడ్డంగా మరి ఇతర సామాగ్రిని దిగుమతి చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్సులు నామకాహా వెళ్తున్నాయే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఉద్దేశంలో అయితే 10% కూడా బస్సులు బస్ స్టాండ్కి వెళ్ళే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో గేట్లను తొలగించాలి. అంతేకాకుండా మరి ఆ వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా ఆర్టీసీ వాళ్ళ స్వాధీనం చేసుకుని తీరాలి. ఎందుచేతనంటే ఆక్రమణదారులు ఏం చేస్తున్నారు అంటే బస్సులు వెళ్ళడానికి దారి లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి బస్ స్టాండ్లో ఎక్కడా కూడా ఇన్ గేటు అవుట్ గేట్లు లేవు. మరి ప్రత్యేకమేమో తెలియదు, ముమ్మిడివారానికి ఇన్ గేటు అవుట్ గేట్లు పెట్టి మరి సాయంత్రం అయ్యేటప్పటికల్లా తాళాలు వేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. రాత్రి పూట అనేక బస్సులు వస్తూ ఉన్నాయి. వైజాగ్ వెళ్ళే బస్సులు కానీ కాకినాడ వెళ్ళే బస్సులు కానీ అనేకం వస్తూ ఉన్నాయి. అవి బస్ స్టాండ్లకు వెళ్ళడం లేదు. రోడ్డు పక్కనే ప్రయాణికులు వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యను మేము పరిష్కరించడానికి కోసం అన్ని విధాల మా సాయశక్తుల మా శక్తి మంచిని లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ఈ ఉద్యమానికి మేము మా సపోర్ట్ని అందిస్తామని తెలియజేస్తాము. ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సుల్ని ప్రవేశపెట్టాలని ఈరోజు రిలే నిరాహార దీక్ష 7వ రోజు జరుగుతుంది, కొనసాగిస్తున్నాం. కనుక ఒక 3-4 డేస్ నుంచి బస్ స్టాండ్ లోపల బస్సులు వెళ్తున్నాయి. కానీ ఈ బస్సులకు వెళ్ళడానికి అక్కడ రోడ్డు మీద 20 mm మెట్లు కంకరేసి బస్సులకి అడ్డు పెడుతున్నారు. అదేవిధంగా సాయంత్రం 9-10 అయ్యేటప్పటికి గేట్లు మొత్తం మూసేస్తున్నారు. అంటే ఏ బస్ స్టాండ్కి కూడా గేట్లు లేవు. మరి మా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం బస్ స్టాండ్కి స్పెషల్గా గేట్లు అయితే అరేంజ్మెంట్ చేశారండి. పోతే ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ఎందుకు వెళ్ళాలంటే నేను నిరాహార దీక్ష చేస్తున్నానంటే ఖచ్చితంగా నడి రోడ్డు మీద ప్రయాణికులు, అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా దివ్యాంగులు, అదేవిధంగా గర్భిణీలు, అదేవిధంగా సర్టిఫికేట్ తల్లులు మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోతే నైట్ 8-9 అయిందంటే బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళు కనీసం స్క్రీన్ ఉన్నా కానీ వాళ్ళకి సెక్యూరిటీ లేదు. అదే బస్ స్టాండ్ ఒకటి ఉందంటే బస్ స్టాండ్ లోపలికి ఈ ప్రయాణికులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే బస్ స్టాండ్ ఉన్న ధైర్యంతో బస్ స్టాండ్లోకి వెళ్ళి వాళ్ళు బస్సుల కోసం వెయిట్ చేస్తారు. నడి రోడ్డు మీద 9-10 గంటలకి ఒక స్త్రీలు బస్సు కోసం వెయిట్ చేయాలంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం ఊహించలేము. పోతే ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాయి, 85% సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్లోకి బస్సులు ఫుల్ ప్రెజర్గా వెళ్ళాలి. బస్ స్టాండ్లో ఏ విధమైన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ సమకూర్చాలి ప్రయాణికులకి. అప్పుడే నేను ఈ దీక్ష విరమిస్తాను. లేకుంటే ఈరోజు రిలే నిరాహార దీక్ష 7వ రోజు, తర్వాత నిరవధిక నిరాహార దీక్ష, తర్వాత ఆమర నిరాహార దీక్ష చేసినా సరే బస్ స్టాండ్ సాగరికి ఆయన ప్రాంత్యాగం చేస్తాను. ఈ మేధాన్ని తెలియజేస్తాను. ఇక్కడ శ్రీనివాసుని రవికుమార్ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేస్తున్నారు. నా పేరు సూర్యనారాయణ సకిలే. నేను సిపిఎం ముమ్మిడివరం కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ విధానాలు ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని నష్టాల పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తూ ఉన్నారు. ఆ అప్పులన్నీ కూడా
మళ్ళీ తీర్చలేకపోతున్నాము. ఇంత పెట్టుబడి పెట్టామని వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వేల లక్షల కోట్లు మళ్ళీ రుణమాఫీ చేసి అన్ని విధాలా కూడా మరి వాళ్ళకే ఉపయోగపడేలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం మొట్టమొదటి గమనించాలి. అందులో భాగమే ఇప్పుడు ముమ్మిడివరం బస్ స్టాండ్లో మరి కళ్యాణ మండపం నిర్మించడం, లేదా గేట్లు పెట్టి బస్సులు వెళ్లకుండా చేయడం, ఆ రోడ్డుకు వెళ్ళే దారిలో ఆటోలు నిలిపి ఉంచడం, దారికి అడ్డంగా మరి ఇతర సామాగ్రిని దిగుమతి చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్సులు నామకారం వెళ్తున్నాయే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఉద్దేశంలో అయితే 10% కూడా బస్సులు బస్ స్టాండ్కి వెళ్ళే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో గేట్లను తొలగించాలి. అంతేకాకుండా మరి ఆ వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా ఆర్టీసీ వాళ్ళ స్వాధీనం చేసుకుని తీరాలి. ఎందుచేతనంటే ఆక్రమణదారులు ఏం చేస్తున్నారు అంటే బస్సులు వెళ్ళడానికి దారి లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి బస్ స్టాండ్లో ఎక్కడా కూడా ఇన్ గేటు అవుట్ గేట్లు లేవు. మరి ప్రత్యేకమేమో తెలియదు, ముమ్మిడివారానికి ఇన్ గేటు అవుట్ గేట్లు పెట్టి మరి సాయంత్రం అయ్యేటప్పటికల్లా తాళాలు వేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. రాత్రి పూట అనేక బస్సులు వస్తూ ఉన్నాయి. వైజాగ్ వెళ్ళే బస్సులు కానీ, కాకినాడ వెళ్ళే బస్సులు కానీ అనేకం వస్తూ ఉన్నాయి. అవి బస్ స్టాండ్లకు వెళ్ళడం లేదు. రోడ్డు పక్కనే ప్రయాణికులు వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యను మేము పరిష్కరించడానికి కోసం అన్ని విధాల మా సాయశక్తుల మా శక్తి మంచిని లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని, ఈ ఉద్యమానికి మేము మా సపోర్ట్ని అందిస్తామని తెలియజేస్తాము. ఏది